హాయ్ ఫ్రెండ్స్, టీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజెస్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొన్ని పోస్టులను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వెబ్సైట్ వచ్చేసి tswreis.in అని టైప్ చేసి గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ TSWREIS అంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, apply for guest faculty position in TSWR TCW for the academic year 2020-21. ఓకే, క్లిక్ హియర్ టు అప్లై అంటే దీనిపైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఓకే, దానికంటే ముందు మనం ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. ఓకే, దీనిపైన ఈ విధంగా క్లిక్ చేయడంతోనే మనకు ఒక నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. గెస్ట్ ఫ్యాకల్టీ పొజిషన్ ఇన్ TSWRD CW అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ మనం చూద్దాం. ఓకే, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ హైదరాబాద్. Instructions to the candidates applying for guest faculty position in TSW residential degree colleges for women. ఓకే, గెస్ట్ ఫ్యాకల్టీ పొజిషన్ అంటే కేవలం టెంపరీ పోస్ట్ మాత్రమే. ఓకే, నాట్ అవుట్ సోర్సింగ్ అండ్ నాట్ కాంట్రాక్ట్ పోస్ట్. ఓకే, నాట్ పర్మనెంట్. దిస్ ఈస్ ఓన్లీ గెస్ట్ ఫ్యాకల్టీ పొజిషన్. ఇది వచ్చేసి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ఉమెన్. ఓకే, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో మాత్రమే పోస్టింగ్ అనేది మనకు ఉంటుంది. ఓకే, ఇందులో స్టెప్ 1 వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ యూటిలైజింగ్ దేర్ సర్వీసింగ్ యాజ్ గెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఓకే, ఇది వచ్చేసి కేవలం ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఉమెన్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేశారండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్. ఓకే, టోటల్ గా వచ్చేసి ఫ్రెండ్స్ సబ్జెక్ట్ వచ్చేసి టోటల్ గా మనకు 25 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అందులో వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, కామర్స్ అండ్ సోషియాలజీ, ఫిజియాలజీ, జర్నలిజం, జువాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్, జియోగ్రఫీ, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ అండ్ ఇన్ ది TSW రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ఉమెన్. ఓకే, టోటల్ గా 25 సబ్జెక్టులు ఉన్నాయండి. ఈ 25 సబ్జెక్టులు కూడా కేవలం ఉమెన్స్ కు మాత్రమే వర్తిస్తుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్స్ బిలాంగ్ టు జోన్ 5 అండ్ జోన్ 6 ఆర్ అలోన్ ఎలిజిబుల్ టు అప్లై. ఈ పోస్ట్ కు జోన్ 5 అండ్ జోన్ 6 వారు అప్లై చేసుకోవచ్చు, అంటే తెలంగాణ వారు అప్లై చేసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ మాస్టర్స్ డిగ్రీ. ఓకే, పీజీ చేసి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలని. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే MA కానీ, MSc కానీ, MCOM, MCA. MA అంటే MA తెలుగు కానీ, MA హిందీ కానీ, MA ఇంగ్లీష్ కానీ ఉండాలి. MSc అంటే MSc మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, MSc కెమిస్ట్రీ. ఓకే, ఆర్ MSc కంప్యూటర్ సైన్స్. ఓకే, మినిమం ఆఫ్ 55%, కనీసం 55% తోనే ఉండాలి. ఓకే, 50% ఇన్ కేస్ ఆఫ్ SC ST వారికి మాత్రం 50% ఉంటే సరిపోతుంది. మిగిలిన BCA కానీ, BCB కానీ, అదర్ OC వారికి 55% ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి అడిషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ PhD కానీ, నెట్ కానీ, MPhil కానీ విల్ బి ప్రిఫర్డ్. అడిషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి PhD కానీ, నెట్ కానీ ఉంటే ఇంటర్వ్యూ టైంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ త్రూ www.tswreis.in కు. ఈ సైట్ వచ్చేసి ఈ సైట్ పైన క్లిక్ చేయగానే మనకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి, అందులో అప్లై చేసుకోండి. ఓకే, అమౌంట్ వచ్చేసి 500 రూపీస్ అండి, విల్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ క్యాండిడేట్స్ త్రూ ఆన్లైన్ టువర్డ్స్ అప్లికేషన్ ఫీజ్. ఓకే, ఇందులో సపరేట్ గా క్యాస్ట్ అంటూ ఏం మెన్షన్ చేయలేదండి. OC కానీ, SC ST BC వారికి అందరికి కూడా 500 రూపీస్ సమానంగా ఉంటుంది. ఓకే, అండ్ సిక్స్త్ స్టెప్ వచ్చేసి ది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 18/10/2020. ఓకే, అండ్ అప్ టు 5 PM 5 వరకు ఉంటుందండి. ఇది కూడా డేట్ వచ్చేసి October 18 వరకు లాస్ట్ డేట్. ఓకే, అండ్ ఏ స్టెప్ వచ్చేసి రిటన్ టెస్ట్ కు 75 మార్క్స్ ఉంటుంది, అండ్ డెమాన్స్ట్రేషన్ 15 మార్క్స్ ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 10 మార్క్స్. ఓకే, టోటల్ గా వచ్చేసి మనకి ఇందులో 100 మార్క్స్ ఉంటుందండి. ఇందులో 75 మార్క్స్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది, అండ్ డెమాన్స్ట్రేషన్ అంటే డెమో ఉంటుంది. ఓకే, డెమోకి వచ్చేసి 15 మార్క్స్, అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 10 మార్క్స్. కాంటెంపరీ ఇష్యూస్ వచ్చేసి 12.5 మార్క్స్, అండ్ మెథడాలజీ వచ్చేసి 12.5 మార్క్స్. ఓకే, అండ్ రీసెర్చ్ మెథడాలజీ 10 మార్క్స్. ఫస్ట్ ఇయర్ డిగ్రీ నుంచి 10 మార్క్స్, అండ్ సెకండ్ ఇయర్ డిగ్రీ నుంచి 10 మార్క్స్, అండ్ థర్డ్ ఇయర్ డిగ్రీ నుంచి 10 మార్క్స్. సో PG నుంచి వచ్చేసి 10 మార్క్స్, టోటల్ గా వచ్చేసి 75 మార్క్స్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 9th స్టెప్ వచ్చేసి రిటన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ 31/10/2020. ఓకే, ఇదే అక్టోబర్ లో 31st కు ఉంటుంది. ఓకే, టైమింగ్ వచ్చేసి 2 to 4:30 PM. అండ్ 10th స్టెప్ వచ్చేసి ఇందులో టోటల్ గా ప్యూర్లీ టెంపరీ బేసిస్. ఓకే, ఇది వచ్చేసి కేవలం గెస్ట్ ఫ్యాకల్టీ. గెస్ట్ అంటే కేవలం టెంపరీ పోస్ట్ మాత్రం, అవుట్ సోర్సింగ్ కాదు, ఇటు కాంట్రాక్ట్ పోస్ట్ కాదు. ఓకే, అండ్ సాలరీ వచ్చేసి ఇక్కడ 25,000 to 30,000. ఓకే, అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇందులో క్లిక్ హియర్ అని ఉంది, కానీ దీనిపైన క్లిక్ చేయడంతోనే మనకు అప్లికేషన్ ఫీజు అడుగుతుంది. 500 రూపీస్ అనేది మనం పే చేయాలి. 500 రూపీస్ పే చేసిన తర్వాత
టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, డీటెయిల్స్ అన్నీ వస్తాయి, అవన్నీ కూడా మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తారు కండి, ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ గురించి మన యూఆర్ టీచర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.